నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులతో సమావేశమైన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ముస్లింల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పునరుద్ఘాటన. పట్టణంలోని 32వ వార్డులో పర్యటించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ మంత్రి ప్రత్తిపాటి అరాచక అవినీతి పాలనలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచన. ఆశాజనకంగా సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యానికి ఎంతో మేలు, ప్రజల మన్ననలు పొందిన సేంద్రియ వ్యవసాయం. సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి సభ, ఘన నివాళులర్పించిన సిపిఐ నేతలు, యువత. అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు, నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లతో ఎన్నికల ప్రధాన అధికారి సమావేశం, పగడ్బందీగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు చేయాలని ఆదేశాలు. ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేసి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు అన్నారు. శనివారం ఉదయం పట్టణంలోని గుర్రాలచౌడి ప్రాంతంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని, ఇప్పటికే సీఎం జగన్ ఎన్నికల బరిలోకి 7గురికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా అధిక శాతం ముస్లింలకే కేటాయించారని పేర్కొన్నారు. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ముస్లింలకు అవసరమయ్యే వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పట్టణంలో ముస్లింలకు బరియల గ్రౌండ్ అవసరమని, రంజాన్ మాసంలో ఈద్గా వద్దకు వేల మంది ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వస్తారని, రోడ్డుపైనే నమాజ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, నమాజ్ చేసుకునేందుకు అవసరమైన భూమిని ముస్లింలకు కేటాయిస్తే బాగుంటుందని వివరించారు. ముస్లిం మత పెద్దలు చెప్పిన సమస్యలను పరిగణలోకి తీసుకొని పరిష్కరిస్తానని అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం ముస్లింలందరూ సామూహికంగా దువా చేశారు. ప్లస్ మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసాడు. దానిలో రాస్తే నేను మీటింగ్ కూడా మన చిలకలూరిపేట స్టార్టింగ్ మీటింగ్ కూడా మన చిలకలూరిపేట పెట్టాను. ప్లస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందో మొత్తం మీ అందరికి కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి మరి నేను చెప్పింది. ఈ టైంలో ముస్లిమ్స్కి పూర్తి స్థాయిలో రక్షగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్. దాంట్లో చిన్న డిఫరెన్స్ కూడా ఉండదు. అది మొదటి నుంచి పదవుల విషయం ఎందుకు ఇప్పుడు మీరే అన్నారు ఇందాక చైర్మన్ అదఫాని భయం చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఊహించలేదండి మేము. फैसले फरमा दे अल्लाह, कामयाबी की आज पहला दिन अल्लाह हमारे लिए कामयाबी और सुरखरुई अता फरमा दे अल्लाह, पूरी भारी मेजॉरिटी के साथ में हमें कामयाबी अता फरमा दे। जनाब मनोहर साहब और पूरे आंध्र प्रदेश में अमित साहब को फिर भरपूर तादाद में पूरे ज्यादती के साथ में उनको दोबारा फिर सीटों के साथ में कामयाबी अता फरमा दे। इस वक्त हमारे साथ में जनाब रसूल साहब भी हैं और हमारे बड़े छोटे सब यहाँ पर इलाके के आए हुए हैं। अल्लाह हम सब के लिए खैर की अल्लाह तुझसे दुआ मांगते हैं। अल्लाह तो हमारी दुआओं को जानता है। अल्लाह इस वक्त बहुत हम परेशान हैं। अल्लाह इस वक्त दुश्मनों की अलगार है, लेकिन अल्लाह ये सब तेरे लिए कोई बड़ी बात नहीं है। अल्लाह तुम सबको रास्ते से कचरे की तरह हटा दे। अल्लाह अच्छे लोगों को तू सियासत में लेकर आ जा और अच्छे लोगों के जरिए से अच्छे काम करवा दे। अल्लाह इस वक्त जनाब मनोहर साहब हमारे साथ में बैठे हुए हैं। अल्लाह हमारे कब्रिस्तान का भी काम है उसको तू पूरा करवा दे। अल्लाह हमारे मस्जिदों को, मदरसों को, मरकजों की हिफाजत फरमा दे। अल्लाह मुसलमानों को, हिंदुओं को मिलकर भाई भाई की तरह रहने की तौफीक अता फरमा दे। अल्लाह पूरे मुल्क भारत
भारत और आंध्र प्रदेश में अमन को, अल्लाह शांति को तो पूरी तरह से घर घर में फैला दे। अल्लाह सुकून की कमी है, चैन की कमी है, खुशी की कमी है, हर जगह लोग डरे हुए हैं। अल्लाह इस डर को खत्म फरमा दे। अल्लाह तू अल्लाह तू अल्लाह तू अल्लाह तू अल्लाह तू अच्छी अच्छी सुकून की बारिश पैदा फरमा दे। अल्लाह अच्छा देकर तू हमें कामयाबी अता फरमाएगा। हमारे अच्छे अमाल का वास्ता देकर तुझसे दुआ करते हैं, हमारे फैसलों को सुन ले, हमारी दुआ को सुन ले। अल्लाह तू हमें कामयाबी अता फरमा। अल्लाह जनाब मनोहर साहब को तू अच्छे ज्यादती के साथ में कामयाबी अता फरमा। हमारी YCP पार्टी को और हमारे CM साहब को उनके नेक इरादों को पूरा फरमा, उनको कामयाबियां अता फरमा। अल्लाह जो कुछ हम मांगना चाहते हैं तू जानता है, हमें हमारी दुआओं को सुन ले। नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम जितनी अच्छी दुआएं मांगी उसमें हमें हिस्सा अता फरमा। जिन चीज़ों से पनाह मांगी है पनाह अता फरमा। हमारा खात्मा ईमान पर फरमा। हम जब तक दुनिया में रहें खैर के काम करने वाले रहें, मोहब्बत फैलाने वाले रहें। अल्लाह नबी के सदक़े में टूटी फूटी दुआ को सुन ले। रब्बना तक़ब्बल मिन्ना व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मदिन व अला आलिहि व सहबिही अजमईन। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీలతో రాష్ట్ర ప్రజల జీవన చిత్రమే మారబోతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఎంతో ఆలోచించిన తర్వాత అధినేత చంద్రబాబు ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ పథకాలతో పేదరికం, కష్టాలు లేని సమాజం స్థాపించడమే పార్టీ లక్ష్యమని వారు పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలోని 32, 33 వార్డుల్లో ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై ఇలాంటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేసి పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి సూపర్ 6 హామీలతో ప్రజలకు జరగబోయే మేలుతో పాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. రాష్ట్రంలో అధికార వైసీపీకి ఆ పార్టీ నాయకులకు ఎన్నికల కోడ్ నిబంధనలు పట్టవా, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. కోడ్ అమల్లో ఉన్న అధికార యంత్రాంగం అంతా తమ చెప్పు చేతుల్లోనే ఉందనే బరితిగింపు వైకాపా నాయకుల ప్రతి అడుగులో కనిపిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పదే పదే హెచ్చరికలు చేస్తున్న వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. కోడ్ ఉల్లంఘనలతో పాటు శాంతి భద్రతల పరిస్థితులు కూడా తీవ్ర కలవరం కలిగిస్తున్నాయని ప్రత్తిపాటి ఆక్షేపించారు. గురువారం 3 ఎస్పీలను పిలిచి ఈసీ ప్రశ్నించిన రోజు గడవకముందే పల్నాడు జిల్లాలోని జనసేన నాయకుడిపై వైకాపా వారు మూకుమ్మడి దాడి వారి బరితెగింపుకు నిదర్శనమన్నారు. అధికార పార్టీ వారి తాయిలాలు, ప్రలోభాల్ని అడ్డుకోవడంలో కూడా యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందని, ఈ విషయాలన్నిటిపై ఎన్నికల సంఘం తక్షణమే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. కోడ్ వచ్చి వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్న తరుణంలో కూడా అధికార పార్టీ తాయిలాలపై ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం కుటుంబ సాధికార సారథులు, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తల స్థానికులతో ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ బూత్ ఇన్ఛార్జీలు రోజు కనీసం 25 ఇళ్లకు వెళ్లి ఓటర్లతో మమేకం కావాలన్నారు. ఎక్కడైనా వాలంటీర్లు బెదిరించినా వైసీపీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఫోటో తీసి వాట్సాప్ చేయాలని సూచించారు. సివిజిల్ యాప్ను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే తర్వాత 5 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ బిడ్డను ఎందుకు అంటున్నాడంటే వాళ్ళ చెల్లి ఏం చెప్పింది, ఇవాళ మీ బిడ్డను అంటున్నాడు, రేపు మీ ఆస్తి కబ్జా చేసి బ్యాంకుల్లో పెట్టుకుంటాడని చెప్తుంది. చెప్పిందా లేదా షర్మిల? ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ధనదాహం, పేదవాడి రక్తాన్ని తాగుతున్నాడు మద్యం ద్వారా. 60 రూపాయల బాటిల్ 200 అంట. ఎందుకు రేటు పెంచావా అంటే రేటు పెంచితే తాగటం మానేస్తారంటాడు. లేదా మద్యపాన నిషేధం చేయకపోతే నేను 2వ ఓటు అడగను అన్నాడు. సిగ్గుండాలి కదా ఓటు అడగడానికి. మళ్ళా మద్యపాన నిషేధం అమలు చేయకుండా ఓటు అడగనన్నటువంటి ముఖ్యమంత్రి నిషేధం అమలు చేయకపోగా 10 ఏళ్ళ రాబోయే 10 ఏళ్ళ కప్పు తెచ్చాడు. ఆ విధంగా ఈరోజు
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని, యువతను ప్రత్యేకించి 3,000 నిరుద్యోగ భృతి అన్నాడు. మొత్తం మర్చిపోయాడు. ఒకసారి చూద్దామని ఓటేశారు, వృత్తి లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 1,00,000 కోట్లు ఎత్తుకున్నాడు. 1,00,000 కోట్లు దోచేసి ఈరోజు అవినీతి డబ్బులు నియోజకవర్గాలకు పంపించాడంట. అప్పుడే ఆ అవినీతి డబ్బులు నియోజకవర్గాలకు పంపించి అవినీతి డబ్బులతో గెలవాలంట. మళ్ళా అప్పుడు మందు పార్టీలు 400 చేస్తాడు. ఈసారి ఆ మందు పార్టీలు 200 ఇప్పుడు 400 చేసేస్తాడు. ఆ డబ్బులు మళ్ళీ పంపిస్తాడు కదా. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడు. పేదవాడి పేరు చెప్పి డబ్బులు దోచేస్తా ఉన్నాడు. ఇంటి స్థలాల పేరిట మన అవినీతి మంత్రి ఎంతగా చేసిందమ్మా? పసుమరలో 241 ఎకరాలు, ఎకరానికి 10 లక్షలు, 25 కోట్లు. రుణం తీసుకోకపోగా వచ్చిన రోజు నుంచి జేబులు కొట్టేసే పని, దోచేయటమే. పెట్టిన డబ్బులు ఎడగొట్టాలి. ఉన్న ముఖ్య నాయకులు అందరిది బాధ్యతే. ఒక బెంజమిన్ మీద తోసేసి కూర్చుంటే కుదరదు. నా దగ్గరకు రావాలి అంటే ఆ బూత్ మెజారిటీ రావాలి. చంద్రబాబు గారి మాట ఇది, నా మాట కూడా కాదు. రేపు పార్టీ పదమైనా ప్రభుత్వ పదమైనా ఏ పని చేయాలన్నా ఆ బూత్ లో మెజారిటీ రావాల్సింది. ఇది చంద్రబాబు గారి మాటగా చెప్తున్నాను నేను. సంవత్సరాలుగా చిలకలూరిపేట అభివృద్ధి అంటేనే పత్తిపాటి పుల్లారావు గారు అనే విధంగా 4,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పత్తిపాటి పుల్లారావు గారు. అదేవిధంగా పల్నాడులో గత 5 ఏళ్లుగా పొలం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, ఏ పార్టీ అని చూడకుండా లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. నిజంగా మన అదృష్టం. వీరిద్దరికి మన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించినట్లయితే చిలకలూరిపేట అభివృద్ధిలో వీరి యొక్క పాత్ర ఎంతో ఉండిద్దని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే మామూలుగా అయితే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవచ్చు, ఎవరి పని వాళ్ళు చూసుకోవచ్చు. లేదు, మేమేం మీ తోబుట్టువులం కాదు, నేను కానీ పుల్లారావు గారు కానీ పార్టీ మీద ఉన్న ప్రేమతో మా ఇద్దరిని గెలిపిస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి అవుతుందనే ఆశతో మీరు ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇక్కడ ఇందాక మీరు అందరూ కూడా గట్టిగా చెప్పారు, ఈసారి మెజారిటీ ఎంత వస్తుందంటే 500 అన్నారు. అన్నారా? ఎంత వస్తున్నారు? ఎంత? 500 మెజారిటీ వస్తే అన్నారు. మంచిదే. మనం అనుకోవటం, ఆశపడటం మంచిదే. చేయవలసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్లు మీరు ఇప్పటికే చాలా టైం పెట్టి ఇక్కడికి వచ్చారు. ఈ ఒక్క 40-45 రోజులు సాయంత్రం పూట కొద్దిగా మీ సమయాన్ని మాకు కేటాయిస్తే, ఒక 3-4 గంటలు కేటాయిస్తే చాలు. ఆయన కోసం ఏదైనా చేస్తాం. మంచిది చేస్తే మంచిది. రాజకీయ క్షేత్రంలో ధర్మయుద్ధం చేసి గెలవాలి తప్ప బెదిరించి కేసులు పెట్టి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి అన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసి గెలవడం అనేది సిగ్గుచేటని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం దుర్మార్గపు చర్యని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోవింద్ శంకర్ శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పుటూరి అనిల్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఎంఏ సలాం, నియోజకవర్గ విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దుమాల ప్రసన్నాంజనేయులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దార్ల రాజు, నియోజకవర్గ విభజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిలక నాగరాజు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చైతన్యవంతులు, ప్రతిభావంతులు, విజ్ఞానవంతులైనటువంటి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించేటువంటి ఒక అంశం మేము ముందుంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఖాతాలను స్తంభింపజేసి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి చేస్తున్న ప్రయత్నాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
ముక్త కంఠంతో ఖండిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల వద్దకు వెళ్ళకూడదు, ప్రజలను కలవకూడదు, కాంగ్రెస్ పార్టీ వాణి ప్రజలకు వినిపించకూడదు, భారతీయ జనతా పార్టీలో వాళ్ళ పార్టీ యొక్క ప్రభుత్వ పాలనా కాలంలో ఉన్నటువంటి లోపాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళకూడదనేటువంటి కుట్రతోనే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేసింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఖాతాలను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యక్ష యుద్ధం చేయండి, ధర్మయుద్ధం చేయండి, మీరు ప్రజల అభిమానంతో మళ్ళీ మీరు గెలవడం కోసం ప్రయత్నం చేయండి. అంతేకాని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని ఈడీ సిబిఐల ద్వారా అక్రమ అరెస్టులు చేయించడం, వారి మీద అక్రమమైనటువంటి కేసులు మోపడం, వారిలో భయోత్పాతాన్ని కలిగించడం, పార్టీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మీరు సాధించే విజయం ధర్మ విజయమేనా అనేటువంటిది ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిలకలూరిపేట ప్రాంతంలో ఎటువంటి రసాయనిక మందులు ఉపయోగించకుండా పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ పరిధిలోని ఓ 3 ఎకరాల భూమిలో గుడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య ప్రదాయిని ఎద్దుగానుగ నూనెలు వ్యవసాయ క్షేత్రంలో గత కొంతకాలంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి పంటకు ఎరువులుగా ఆవు పంచకం, ఆవు పేడ, ఆవు మజ్జిగ, ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఉపయోగిస్తున్నారు. అలాగే పంటకు పురుగు దరి చేరకుండా వేప నూనె, వేప కషాయం, వేపాకు వంటి వాటిని వాడుతున్నారు. ప్రస్తుత కాలంలో రసాయనాలు వాడి పండిస్తున్న పంటలను తింటూ రోగాల బారిన పడుతున్న ప్రజలకు ఈ వ్యవసాయ క్షేత్రంలో పండించిన పంటలు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, స్వచ్ఛమైన ఎద్దుగానుగ నూనెలు, ఆవు పాలు, ఆవు నెయ్యితో పాటు గోవుకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఇక శనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆముదం నూనె వంటి తదితర నూనెలను ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ బెల్లం, పసుపు, మినపప్పు లభిస్తున్నాయి. పండ్ల విషయానికి వస్తే అరటి, బొప్పాయి, మొక్కజొన్న, జామ, సీతాఫలాలు, పుచ్చకాయల వంటి పండ్లను ఎటువంటి రసాయనిక ఉత్పత్తులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నారు. ఆయా ఉత్పత్తులు అన్నీ కూడా విషరహితంగా తయారు చేస్తున్నారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలు మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రం ప్రొపరేటర్ కందుల రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికులు ఒక్కసారి తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుతున్నారు. అలాగే ఇక్కడ తయారవుతున్న సేంద్రియ ఉత్పత్తులను ఒకసారి వాడి వాటి విలువ తెలుసుకోవాలన్నారు. తమ ఉత్పత్తులను ఒకసారి వాడితే ఇకపై ఎప్పుడు కూడా రసాయనిక ఉత్పత్తుల జోలికి వెళ్లరని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ సేంద్రియ ఉత్పత్తులను వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. కందుల రవికుమార్, చిలకలూరిపేట మాది. చిలకలూరిపేటకి దగ్గరలో లింగొండ గ్రామంలో ఒక 3 ఎకరాల పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు, అలానే ఎద్దుగానుగ నూనెలు, మన వ్యవసాయ క్షేత్రంలో 2 ఎద్దుగానుగ నూనెలు ఏర్పాటు చేసాం.
చిలకలూరిపేట చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేసి కాయగూరలు, కూరగాయలు, అనే స్వచ్ఛమైన ఎద్దుగానుగ నూనెలు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు విచ్చేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం పూర్తి సేంద్రియ పద్ధతిలో మన ఆవు పేడ, ఆవు పంచతం, ఆవు మజ్జిగ, కషాయాలు, వేప నూనె పురుగుని నిర్మూలించడానికి పూర్తి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి బాగుపడుతుంది. కానీ గోవును కూడా పోషించడం జరుగుతుంది. ఆవు ద్వారా వచ్చే, గోమాత ద్వారా వచ్చే గోమయం, గోపంచకం, అలానే పాలు, మజ్జిగ ఇవన్నీ భూమిలో వాడటం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నిటి కూడా వృద్ధి చెంది వ్యవసాయం బాగా జరుగుతుంది. భూమి సారవంతం అవుతుంది. మనం ముందు తరాల వాళ్ళకి మంచి భూమిని అందించిన వాళ్ళం అవుతాం. కానీ సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వానపాములు భూమిలోంచి పైకి కింది తిరగటం వల్ల బాగా భూసారవంతం అయ్యి మనం ఇంకా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి కావటి మనోహర్ నాయుడు అనిల్ కుమార్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకుల సమక్షంలో ఈ కేక్ కటింగ్ జరిగింది. నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ చైర్మన్ రఫానీ, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలా ఖాన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకులు బీసీ వసతి గృహాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాట్లాడి తగిన వసతులను పరిశీలించారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఓబీసీలకు చేస్తున్న పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కుప్పం కళ్యాణ దుర్గారావు, మండల పార్టీ మోర్చా అధ్యక్షుడు పోతవరం సుభాని, కార్యాలయం కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ, రాయుడు, సల్మాన్ తదితరుల నాయకులు పాల్గొన్నారు. నిరంతరం సమస్యల పరిష్కారం కోసం యువత భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ పిలుపునిచ్చారు. శనివారం భారత స్వతంత్ర విప్లవ ధృవతారలు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట సిపిఐ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బాయమ్మ మాట్లాడుతూ సమాజ స్థాపనే ధ్యేయంగా సోషలిజాన్ని కాంక్షించిన భగత్ సింగ్ ఆశయాల కోసం యువత పాటుపడాలన్నారు. 23 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధులు వారన్నారు. వారు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడితేనే నేడు మోడీ ప్రభుత్వం వారినే ఆహ్వానించి దేశ సంపదను కట్టబెడుతుందని అన్నారు. కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్న ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేస్తుందన్నారు. అసమానతలను రూపుమాపేందుకు యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని, మతపరమైన దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రజలపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మళ్ళీ ఈ దేశం కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మరో స్వాతంత్ర సంగ్రామం తప్పేలా లేదని, అందుకు యువత సిద్ధంగా ఉండాలని, భగత్ సింగ్ లాంటి పోరాట స్ఫూర్తి, తెగువను యువత కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి బాబురావు, ఏఐటియుసి ఏరియా అధ్యక్షుడు పేలూరు రామారావు, ఏపీ మహిళా సమైక్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, సిపిఐ నాయకులు నాయుడు శివకుమార్, బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య, విద్యార్థి సమాఖ్య, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అందరూ కలిసి మన సిపిఐ ఆఫీసులో ఇవాళ ఘనంగా భగత్ సింగ్ గారి వర్ధంతి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. సాయంత్రం 5 గంటలకు కేవీ ఫంక్షన్ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని దేవరాయలు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ హనుమంతరావుతో పాటు పలువురు స్థానిక వైద్యులు పాల్గొన్నారు. అనంతరం T9 దుకాణంలో కార్యకర్తలతో కలిసి టీ తాగారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మామూలుగా అయితే ఇబ్బందులు వస్తాయి. నోటీస్ గురించి చెప్పాల్సి అట్లీస్ట్ నాలుగు మీకు ఇబ్బంది రాదు. రికమెండ్ చేస్తే లేదు ఆయన మీద ఎటువంటి ఎడ్యుకేషన్ ఎటువంటి మాట్లాడాలి ఎటువంటి ఏదైనా 99% అదే అంటే. సో అట్ ద సేమ్ టైం ఈ లాస్ట్ 5 years కూడా మిగతా పార్లమెంట్ మెంబర్స్ ఎలా ఉన్నారో పక్కన పెడితే నేనైతే లాస్ట్ 5 years నుంచి అది వెరీ మచ్ అవైలబుల్ ఇన్ కాన్స్టిట్యూన్సీ. మీరు రావాలనుకుంటే మీరు చెప్పడం ఎక్సెప్షన్, బట్ స్టిల్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ కాన్స్టిట్యూన్సీ. అండ్ డెవలప్మెంట్ యాక్ట్కి సంబంధించి లాస్ట్ 5 years చేసినవి కూడా ఫార్మాట్ ఫైర్ పర్మిషన్ ప్లస్ మెడికల్ షాప్ నుండి దానికి పర్మిషన్ ఇవన్నీ కూడా ఎన్ని పోయి తీసుకొని రావడము చేయడం అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికోసం అనేది దాదాపు గత సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తానే ఉన్నాం. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డాక్టర్స్ ఎమ్మెల్యేలు ఉంటారు, డాక్టర్స్ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, అందరూ ఉంటారు. వన్స్ ఎన్నికైన తర్వాత డాక్టర్స్ ప్రాబ్లమ్స్ అనేది దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ వాట్ ఐ అబ్జర్వ్ సో ఫార్. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని డాక్టర్స్ కనుక ఈ హెల్ప్ సింగిల్ విండో పర్మిషన్కి హెల్ప్ చేయగలిగినట్లయితే అది డాక్టర్స్ కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేసినట్టుగా ఉంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అన్నీ ఇప్పుడు చెప్పేవి కాదు. కాబట్టి మన కృష్ణదేవరాయలు గారు నిలబడుతున్నారు కాబట్టి మన డాక్టర్లందరూ కూడా సపోర్ట్ చేసి అదేవిధంగా మనం చేయగలిగిన మనం తేగలిగిన ఓట్లు ఆయనకి వేయించి భారీ మెజారిటీతో అందరినీ గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆవరణలో శనివారం యాదవ సంఘం నాయకులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశం కోసం భగత్ సింగ్ చేసిన ఆత్మత్యాగం, దేశభక్తి గురించి వివరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సలరావు, జరుగుమల్లి రవి తదితరులు పాల్గొన్నారు. సాహెబ్ భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులో దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. భారతీయుల్ని ఊచకోత కోసినటువంటి డయ్యర్ గారిని అటాక్ చేసి ఆ నేరానికి గాను ఉరిశిక్షకి పాత్రుడైనటువంటి భగత్ సింగ్ దేశభక్తి అనిర్వచనీయం. అంత గొప్ప దేశభక్తుడిని కన్నటువంటి ఈ భరతమాత ధన్యురాలైంది. చిన్నతనంలోనే ఒక గొప్ప ఆశయం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించి భరతమాత ముద్దుబిడ్డగా ఖ్యాతి పొందారు. అలాంటి గొప్ప దేశభక్తుడిని వర్ధంతి ఈరోజు జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు అందరినీ స్మరించుకుంటూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పగడ్బందీగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై క్షేత్రస్థాయిలో నిత్యం మానిటర్ చేస్తున్నామన్నారు.
ఎక్కడ ఎంసీసీ ఉల్లంఘన జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కూడా వారు తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి విషయంపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుత ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుని తన నివాసంలో చిలకలూరిపేట ఏపీయూడబ్ల్యూజే నేతలు కలిశారు. పుల్లారావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ భక్తవత్సలరావు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వినతిపత్రం ద్వారా ప్రతిపాటి దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల కోరుతున్న విధంగా మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రతకు జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలన్నారు. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ కోసం వెజ్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు. చిలకలూరిపేట పట్టణంలో శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పర్యటించారు. పట్టణ పరిధిలో ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని 9వ వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, నెహ్రూనగర్లో మర్దు, రజక కాలనీలో నగరికంటి శ్రీకాంత్లను మర్యాదపూర్వకంగా వారి ఇంటికి వెళ్లి కలిశారు. అదేవిధంగా 38వ వార్డు మాజీ కౌన్సిలర్ కుప్పాల ప్రశాంతి శంకర్, అంజిరెడ్డిలను కూడా వారి ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, ఈ 2 నెలల్లో కష్టపడి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్ వెంట వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుకి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చిలకలూరిపేట ఏపీయూడబ్ల్యూజే నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు అన్నలదాసు గిరి, సెక్రటరీ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ కోసం వెజ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని రోటరీ హాల్లో శనివారం సర్దార్ భగత్ సింగ్ 93వ జయంతి కార్యక్రమం జరిగింది. క్లబ్ అధ్యక్షులు కాపు వెంకట్రావు, పూర్వపు అధ్యక్షులు తోటకూర వెంకటనారాయణ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రోటరీ సభ్యులు ఉన్నారు. అలాగే నాదెళ్ల మండలం కనపరులో ఉన్న నైస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తోటకూర వెంకటనారాయణ భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కాపు వెంకట్రావు, వెంకటరాఘవులు, కొల్లా శివప్రసాద్, పాఠశాల డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి. ఈ 93వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుణ్ణి మనందరం మననం చేసుకోవడం, ఆ యోధుడు మన కోసం, భారతీయ యువత కోసం 24 సంవత్సరముల వయస్సులో 24 ఏళ్ళు ఆంగ్లేయులను ఎదిరించి ఉరికంబానికి ఎక్కాడు. నవ్వుతూ ఉరికంబం ఎక్కాడు. ఏమన్నాడో తెలుసా ఆయన ఉరికంబం ఎక్కుతూ? జనరల్గా ఎవరైనా సరే ప్రాణాలు పోతానంటే భయపడిపోతారు. ఆయన నవ్వుతూ ఆ ఉరికంబం అక్కడ ఉంది, ఉరితాడు అక్కడ ఉంది, ఆ ఉరితాడని మెడకు తగిలించుకుంటూ 1 నిమిషం ఆయన మాట్లాడాడు నవ్వుతూ. ఏమన్నాడు తెలుసా? నేను మరణిస్తున్నాననేటువంటి భయం నాకే కోశానా లేదు. ఎందుకంటే నా మరణం రాబోయే కాలంలో లక్షలాది మంది భారతీయ యువతకు స్ఫూర్తిదాయకం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమములను దుమికిది ఆంగ్లేయులను అంతర్ధానం అందించి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి. అందుకు నా మరణం దోహదపడుతుంది అంటూ నవ్వుతూ ఉరితాడును మెడకు తగిలించుకొని ఆ ఉరి కంబానికి ఆయన వేలాడదీయబడ్డాడు.
CC న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.